तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सरबराह रेवंत रेड्डी ने कलेश्वरम प्रोजेक्ट के तहत लक्ष्मी बैरेज पुल के एक हिस्से को नुकसान पहुंचने पर कहा कि बीजेपी और एआईएमआईएम खामोशी इख्तियार किए हुए हैं और बीआरएस हक़ाइक़ को छुपाने की कोशिश कर रही है। तेलंगाना में दुनिया भर के सबसे बड़े कलेश्वरम लिफ्ट इरिगेशन प्रोजेक्ट की तामीर पर सियासी पार्टियों की दावेदारी अभी खत्म भी नहीं हो पाई कि लक्ष्मी बैरेज पुल का कुछ हिस्सा अचानक मुनहदम हो गया और मौसूला इतलात के मुताबिक पिलर नंबर 19, 20 और 21 पानी में उतर गए। तेलंगाना कांग्रेस सरबराह रेवंत रेड्डी ने कहा कि बीजेपी और एआईएमआईएम इस वाक़े पर खामोश हैं और बीआरएस सच की पर्दापोशी करने की कोशिश कर रही है। उन्होंने कलेश्वरम प्रोजेक्ट का दौरा करने वाले कांग्रेस लीडर को पुलिस के जरिए रोकने पर भी नुक्ताचीनी की। टीपीसीसी रहनुमा ने कहा कि कांग्रेस ने कई प्रोजेक्ट्स बनाए और वो अभी तक भी मुस्तहकम है, जबकि केसीआर का ये प्रोजेक्ट तामीर के कुछ ही बरसों के बाद डूब गया है। సో దీని మీద ఎంఐఎం మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ కప్పిపుచ్చుతుంది, కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటారు. దీన్ని బట్టి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న చీకటి ఒప్పందం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణ కేంద్ర హోంశాఖ మంత్రి ప్రాజెక్టును విజిట్ చేయాలి. ప్రాజెక్టులో జరిగిన లోపాలను, అది ఒకవేళ అసాంఘిక శక్తుల వల్ల జరిగిందా, దాని మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు అపాయింట్. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నిజాలను ఎందుకు కప్పుపుచ్చాలనుకుంటున్నారు? ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు, ప్రభుత్వం డైరెక్ట్ కాదు. అసలు ఎవడా బుద్ధి లేనోడు మూతి మీద పెట్టుకోటాలి అంటే సీఎం ఇరిగేషన్ మంత్రి నిర్మాణాలు చేస్తాడా? ఎవరికి ఇచ్చినావు? ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇచ్చినావు. 100 రూపాయలు దాన్ని 1,00,000 రూపాయల విలువ చేసి పెంచి ఇచ్చినావు. అందులో ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవడు నాణ్యత ఎందుకు టెక్నికల్ బిడ్ అండ్ ప్రైస్ బిడ్ అని పెట్టారు టెండర్ ప్రాసెస్లో? టెక్నికల్ బిడ్ అంటే ఏంది? ఆ కంపెనీకి అంతకంటే ముందు ఉన్న అనుభవం ఏంది, ఏం నిర్మాణాలు చేశారు, ఏం అనుభవం ఉంది, ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత, టెక్నికల్ జిఓఎంఎస్ నెంబర్ 94 2003లను గైడ్ లైన్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి చిన్న 5 లక్షల కంటే పైన ఏ టెండర్ ఇవ్వాలన్నా ఆ కంపెనీ యొక్క గత అనుభవం, ఆ కంపెనీ గతంలో నిర్మించిన ప్రాజెక్టులు ఏంటివి, ఆ కంపెనీ నేపథ్యం ఏంది, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెండర్ పిలిచి టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాతనే, టెక్నికల్ బిడ్లో క్వాలిఫై అయిన తర్వాతనే ప్రైస్ బిడ్ ఓపెన్ చేయాలని చట్టాలు ఉన్నాయి. సో వాడు కూడా నిర్మించడం మాకేం సంబంధం అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు పోతున్నారు, లేకపోతే కేటీఆర్ గారు రోడ్డు మీద పోతున్నారు, దారిన బయటోడు వచ్చి పళ్ళు మన చెంప బగిలో కొట్టిండు అనుకో, పోలీస్ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? దారిన బయటోడు కొట్టిండి, ఇటు చెంప పగిలింది, మరి ఆడున్న ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేస్తారు? అంటే దట్ ఈజ్ యువర్ డ్యూటీ. You are bound to protect this project and the process. నిర్మాణాల్లో లోపం ఉంటే కాంట్రాక్టర్లు శిక్షిస్తారు. ఆయన డిజైన్ చేసిందని చెప్పింది కదా. సిడిఓ అనే డిపార్ట్మెంట్లో ప్రతి ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ అయినా ఈపీసీ సిస్టంలో కూడా ఎస్టిమేట్స్ మొత్తం ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు కూడా సిడిపిఓ నుంచి ఇచ్చి డిజైన్లు ప్రభుత్వం ఆమోదించినాకనే నిర్మాణానికి వెళ్తారు. స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. డిపార్ట్మెంట్ అధికారులు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి చేసిస్తారు. ఒకవేళ టెండర్ వచ్చిన కంపెనీ ఏదైనా ఇచ్చినా కూడా సిడిపిఓల కంప్లీట్గా సిడిఓ ప్రాజెక్ట్స్ దీంట్లో మొత్తం నిపుణులతో చర్చించి ఆమోదించిన తర్వాతనే ప్రాజెక్టులో పనులు ప్రారంభిస్తారు. ఎస్టాబ్లిష్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ మేము కట్టినాం, శ్రీశైలం మేము కట్టినాం, నాగార్జున సాగర్ మేము కట్టినాం. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल
पिलर नंबर 150, अतापुर, हैदराबाद।